డార్లింగ్ ప్రభాస్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా సూపర్ టాక్తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది ఈ మూవీ. ఈ సినిమా గురువారం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్తో వెళ్తోంది. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. కలియుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టి నాగ్ అశ్విన్ అదిరిపోయే చిత్రాన్ని తీశాడని అంటున్నారు. ఈ సినిమా 11 రోజులకి ఎంత వసూళ్లు వచ్చాయి, 12వ రోజు వసూళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయో బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. తొలి రోజు నుంచే కల్కి ప్రభంజనం మొదలైంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా కల్కి రికార్డులు బద్దలు కొడుతోంది. ఉత్తరాదిలో కూడా కల్కి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. యుగాంతానికి మహాభారతానికి లింక్ పెట్టి శ్రీ మహావిష్ణువు 10వ అవతారం కల్కి కథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. కల్కి విడుదల తర్వాత మహాభారతం, దానిలోని పాత్రలపై నెట్టింట ఆసక్తికర చర్చ సాగుతోంది. కల్కి చిత్రం అరుదైన రికార్డు సాధించింది. ఈ చిత్రం విడుదలైన 4 రోజులకి 555 కోట్లు తీసుకువచ్చింది. ఇక 9వ రోజు 53 కోట్లు తీసుకువస్తే 11వ రోజుతో 60 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చింది. మొత్తం 900 కోట్ల రూపాయల వసూళ్ల మార్కును అందుకుంది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా. వీకెండ్లో రోజుకి 60 నుంచి 75 కోట్ల రూపాయల మధ్య వసూళ్లు వచ్చాయి. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ఆ తర్వాత ఆయన నటించిన బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి చిత్రాలు 100 కోట్ల రూపాయల వసూళ్లు చేశాయి. ఇక 12వ రోజు అడ్వాన్స్ బుకింగ్ టికెట్ సేల్స్ 90% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. నేడు మరో 40 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రావచ్చంటున్నారు ఎనలిస్టులు. ఈ సినిమాకి 5 వారాల వరకు డోకా లేదంటున్నారు ఎనలిస్టులు. అందరూ థియేటర్లోనే చూసేందుకు ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. వీకెండ్స్లో మరింత మార్కెట్ పెరుగుతుంది. అన్ని భాషల్లో 635 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది. హిందీలో 165 కోట్లు, ఓవర్సీస్ 225 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటాయి. తమిళనాట 33 కోట్ల రూపాయలు వచ్చాయి. విడుదలకు ముందు నుంచే కల్కి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే బాక్సాఫీస్ దగ్గర కల్కి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. మరో 2 రోజుల్లో ఈ సినిమా 1000 కోట్ల రూపాయల మార్కును అందుకుంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్ 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో కల్కి సినిమాను నిర్మించారు.